మీరు మీ ఇంటికి ఇంటీరియర్స్ కావాలనుకుంటున్నారా? అయితే బెంగళూరులో విశేష అనుభవం కలిగి మరియు స్వంత ఫ్యాక్టరీ కలిగిన కాశీ స్పేసెస్ ఇంటీరియర్స్ డిజైన్ వారు ఇప్పుడు మన మదనపల్లిలో మనకు అందుబాటులో. మీ ఇంటిని మరింత అందంగా, ఆకర్షణీయంగా, సుందరంగా చూడాలనుకుంటున్నారా? అప్డేటెడ్ మోడల్స్ తో మాడ్యులర్ కిచెన్, డైనింగ్ హాల్, లేటెస్ట్ మోడల్ బెడ్రూమ్స్, పూజ గది, ఫాల్ సీలింగ్, వాల్ డిజైన్స్, అదిరిపోయే డిజైన్స్, డూప్లెక్స్, ట్రిప్లెక్స్ ఇళ్లు మరియు రెస్టారెంట్స్, హాస్పిటల్స్, షోరూమ్స్, ఆఫీసులకు కూడా కోరిన డిజైన్స్ చేయబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి కాశీ స్పేసెస్ ఇంటీరియర్ డిజైనర్స్, పిఎన్టీ కాలనీ ఎక్స్టెన్షన్, సక్సెన్ ఫౌండేషన్ దగ్గర, మదనపల్లి. సెల్ 8150032200 మరియు 9502392404. ఎంసీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మున్సిపల్ చైర్పర్సన్ వనపన మనోజీ అధ్యక్షతన ముగిసిన మున్సిపల్ సాధారణ సమావేశం. అజెండాలోని అన్ని అంశాలను ఏకాగ్రీవంగా ఆమోదించిన సభ్యులు. తంబాళ్లపల్లి టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి జయచంద్రారెడ్డిపై సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను నమ్మవద్దు. ఎమ్మెల్సీ రామగోపాలరెడ్డి విజ్ఞప్తి. టీడీపీ పార్లమెంటు కార్యాలయంలో అధ్యక్షులు జగన్మోహన్ రాజుతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించిన ఎమ్మెల్సీ. మదనపల్లి మున్సిపాలిటీ కౌన్సిల్ హాల్లో చైర్పర్సన్ వరపన మనోజీ అధ్యక్షతన సాధారణ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ ప్రమీల, వైస్ చైర్మన్ నూర్ ఆజాం, అధికారులు, కౌన్సిల్ సభ్యులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో అజెండాలోని అన్ని అంశాలను సభ్యులు ఏకాగ్రీవంగా ఆమోదించారు. ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళందరికీ 100% అందిస్తున్నాం. వీటిని ప్రతి ఒక్క కౌన్సిలర్ ప్రతి ఇంటికి పోతూ మన ఇచ్చిన సంక్షేమ పథకాల గురించి ప్రజలకి మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తూ మన జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగిన మేలు గురించి, ప్రతి కుటుంబంలో ఏమేమి బెనిఫిషరీస్కి ఏమేమి పథకాలు వచ్చాయని దాని మీద వివరిస్తూ, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సంక్షేమ పథకాలు వస్తున్నాయి, వీటిని ఇదే విధంగా కంటిన్యూ కావాలంటే మన జగనన్న ప్రభుత్వం మరొకసారి మనం అందరము గెలిపించుకోవాలనే బాధ్యత మన మీద ఉందని ప్రతి ఒక్క ఇంట్లో, ప్రతి ఒక్క ఓటర్కి వివరిస్తూ ముందుకు తీసుకోవాలి. అంతేకాకుండా మనకి వర్షం తక్కువ అవడం వల్ల సమ్మర్లో కొంత ఈసారి వాటర్ సమస్య ఉండబోతుంది. కాబట్టి ముందుగానే కౌన్సిలర్లు అందరూ వార్డులో తిరుగుతూ ఎక్కడైతే షార్టేజెస్ ఉంటాయి వాటర్, ఆ ఏరియాస్ని కవర్ చేసే విధంగా ట్యాప్ సైడ్లో కానీ ప్రాబ్లమ్స్ ఉంటే పైప్ లైన్ రిపేర్ చేసిన కావచ్చు, లీకేజెస్ ఇలాంటి వాటిని కూడా మనం రెక్టిఫై చేయాలి. అంతేకాకుండా ఎక్కడైతే షార్టేజ్ ఉందో వాటికి ఆ ఏరియాస్కి మనం వాటర్ ట్యాంక్స్ని సప్లై చేసే విధంగా కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. వాటిని సప్లై చేసేదాన్ని కూడా మీరందరూ ముందుండి నడిపించాలి. అంతేకాకుండా శానిటేషన్ విషయంలో కావచ్చు, లైటింగ్లో కావచ్చు, ప్రతి ఒక్కటి ప్రజలకి ప్రతిరోజు మీరు అవైలబిలిటీలో ఉంటూ సర్వీస్ ఇవ్వాలని ప్రతి ఒక్కరికి కోరుకుంటున్నాను. పాలన ప్రజల వద్దకే పాలన తీసుకుపోయిన మన జగనన్న ప్రభుత్వాన్ని మనము ఎంత గొప్ప, అప్పుడే నిజానికి చాలా దగ్గరగా ఉండడం అన్నట్టు వాళ్ళకు అవుతాం. కాబట్టి ప్రతి ఒక్క కౌన్సిలర్ ఒక సమావేశం మొదలు పెట్టారు. ముఖ్యంగా ఒక 10-15 డేస్లో మనకు ఎలక్షన్ కోడ్ కూడా రావడం, ఏ పేరు చెప్పాల్సిన అవసరం లేదు. వాటర్ మీద మనం ప్రత్యేక దృష్టి పెట్టడం ఇబ్బంది పడతాం. ఎందుకంటే మేము ఒక వార్డులో బోర్డు చెడిపోయి కూడా ఒక వార్డులో బోర్డు చెడిపోయి 2 నెలలు కూడా మన దగ్గర వర్కర్స్ 10 రోజులు చేయాలంటే రాబోయే తిన్నా మనము మన అధికారులు తిరగాలంటే కాదు మేడం. ఈ 2 నెలలు మీరు కనీసం డైలీ వాళ్ళ మీద నీళ్ళ కోసం కేటాయించకపోతే మన ప్రజలు ఎంతో బ్యాడ్గా వస్తున్నారు. రాబోయే కాలంలో కూడా మనమేం దాని గురించి ఇబ్బంది పడతాం లేదు. కౌన్సిలర్లు అయితే రోజు వాటిలో ఉన్నారు. కాకపోతే అధికారులు కూడా కొంచెం యాక్టివ్గా ఎందుకంటే
టాలెంట్ ఉన్నాడు. రాబోయే కాలంలో వారు కూడా ఇప్పుడు మంచి అవకాశాలు ఉంటారు. ఎందుకంటే ఎలక్షన్ వాటర్ సమస్య అనేది ఇప్పుడు చెప్పాలంటే కొంచెం బోర్లు వాటర్ తగ్గాయి. ప్లస్ అమ్మచేపేట ఏరియాలో ఎన్ని రోడ్ వర్క్ జరుగుతున్నందు వల్ల అక్కడ ఎక్కువ రిపేర్స్ కూడా వస్తున్నాయి. మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటుంది. వర్కర్స్ కూడా మేము అక్కడికి పంపించి చేయించాల్సిన రావడం వల్ల టౌన్లో కొంచెం లేట్ అవుతుంది. ఇది కొన్ని రోజులు ఉన్నా కూడా మేము త్వరగానే రెక్టిఫై చేస్తామని మీకు చెప్తున్నాం. మనకి బిఫోర్ అంటే ఈ టైంలో జరిగిన కౌన్సిల్ కాకుండా గతంలో వచ్చిన కౌన్సిల్ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు మనకి ఆర్టీఎంఏ ఆఫీస్ నుంచే ఒక షెడ్యూల్ ఇచ్చి ట్రైనింగ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ ప్రపోజల్ ఏదైతే గౌరవ కౌన్సిలర్ గారు చెప్పారో దాన్ని ఆర్డీ గారి దృష్టికి తీసుకువెళ్ళి మనకున్నటువంటి యాక్ట్ ప్రొవిజన్స్ అదేవిధంగా ఈ మున్సిపల్ కౌన్సిల్ వీటన్నిటి గురించి కూడా ట్రైనింగ్ కోసం అది రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఈరోజు మరి ముఖ్యంగా మున్సిపాలిటీ పరిపాలన సౌలభ్యం కోసము ఈరోజు వర్కర్లు కానీ తీసుకోవడం జరుగుతూ ఉంది. ఎవరెవరు ఏదంటే అది మాట్లాడుతూ అధికారులు పనులు చేసుకోలేకుండా వాళ్ళను ఇబ్బందులు పెట్టే పరిస్థితి చేస్తున్నారు. కాబట్టి ముందు గతంలో హాఫ్ కాస్ట్ కింద చేస్తా ఉండేవాళ్ళు ఒక చిన్న పార్టీ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో ఉంటారు మా ఏరియా నుంచి. ఆయన చనిపోయినాడు మేడం. వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికో ఒకరికి లేదా అట్లా చంద్రశేఖర గోదావరి అట్లా ఇద్దరు ఉన్నారు. వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళని తీసుకుంటాము, లేదు వాళ్ళ దగ్గర నుంచి ఇళ్ళగా తీసుకునేస్తాం. వాళ్ళు ఉద్యోగం మాకు వద్దనా లేదా మేము చేసుకుంటామైనా అని చెప్పి తీసుకుంటే మళ్ళీ మనం ఎవరికి సంజాయిషి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ కౌన్సిల్కి ఆ బాధ్యత ఉంది. తంబాళ్లపల్లి నియోజకవర్గ టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి జయచంద్రారెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించారని పశ్చిమ రాయలసీమ ఎమ్మెల్సీ రామగోపాలారెడ్డి పిలుపునిచ్చారు. నేడు మదనపల్లె సమీపంలోని టీడీపీ పార్లమెంట్ కార్యాలయంలో పార్లమెంట్ అధ్యక్షులు జగన్మోహన్ రాజుతో కలిసి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీ రామచిన్నబాబు, నాయకులు ఎస్ఏ మస్తాన్, వెంకటేష్, దొరస్వామి నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నో సర్వేల ఆధారంగా తంబాళ్లపల్లి నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థిగా జయచంద్రారెడ్డిని ఎంపిక చేయడం జరిగిందన్నారు. కొందరు స్వార్థపరులు జయచంద్రారెడ్డి పెద్దిరెడ్డి కుటుంబంతో సన్నిహిత సంబంధాలున్నాయని సోషల్ మీడియాలో అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. వీటిని నమ్మవద్దని, త్వరలోనే మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ కూడా కలిసి ప్రచారం చేస్తారని పేర్కొన్నారు. శాసనసభ ఎన్నికలకు సంబంధించి 24వ తారీఖున తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కలిసి 94 మంది తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు, 5 మంది జనసేన పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ప్రకటించడం జరిగింది. తంబల్లపల్లి నియోజకవర్గ అభ్యర్థిగా దాసరిపల్లి జయచంద్రారెడ్డిని ఎంపిక చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు శంకర్ యాదవ్ గారిని పిలిపించి మాట్లాడడం జరిగింది. శంకర్ యాదవ్ గారు కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి విజయం కోసం కృషి చేస్తానని చెప్పి బాబు గారికి హామీ ఇచ్చి రావడం జరిగింది. వచ్చిన తర్వాత తమ్మల్లపల్లి నియోజకవర్గంలో అభ్యర్థిని మారుస్తున్నారని చెప్పి సోషల్ మీడియా ద్వారా కానీ రకరకాల వివిధ పుకార్లన్నింటిని కూడా ప్రచారం చేసి గందరగోళానికి గురి చేసే కార్యక్రమానికి కొంతమంది వ్యక్తులు చేయడం జరిగింది. ఈ సందర్భంగా తమ్మల్లపల్లి నియోజకవర్గ ప్రజానీకానికి, తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు స్పష్టంగా తెలియజేస్తున్నాం. జరగబో ఎన్నికల్లో అభ్యర్థి అనేది మార్పు అనేది ఎక్కడ కూడా ఉండదు. తమ్మల్లపల్లి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ జనసేన అభ్యర్థిగా దాసరిపల్లి జయచంద్రారెడ్డి గారే పోటీ చేస్తున్నారు. ఆయనే విజయం కూడా సాధించబోతున్నారు. అంతేకాకుండా మరికొంతమంది ముందుకు పోయి జయచంద్రారెడ్డి గారు వైఎస్ఆర్సీపీ కోవట్టు లేదా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికో మిథున్ రెడ్డికో వ్యాపార భాగస్వామి అని చెప్పి రకరకాలుగా పుంకాలుగా సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తున్నారు. ఆయన గతంలో తెలుగుదేశం పార్టీలో లేడు. గత 2 నెలల క్రితమే తెలుగుదేశం పార్టీలో చేరి కండువా వేసుకోవడం జరిగింది. గతంలో ఆయనకుండే వ్యాపారాల వలన కావచ్చు, లేకపోతే ఆయన ఒక వైఎస్ఆర్సీపీ సానుభూతి పరంగా ఉండిండొచ్చు, మేము కాదని చెప్పడం. ఇప్పుడు అనేక మంది ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ అత్యంత మంచివారిని, సమాజంలో గౌరవ మన్ననలు ఉన్నవారందరినీ కూడా తెలుగుదేశం పార్టీలో ఈరోజు మేము చేర్చుకొని చాలా వాళ్ళు కొంతమందికి మంచి వారికి టికెట్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ కోణంలోనే
ఇతను మంచి అభ్యర్థి, ఉన్నత విద్యావంతుడు, ఇలాంటి వ్యక్తులు తమ్మలపల్లి నియోజకవర్గ శాసనసభ్యునిగా ఎన్నికైతే అత్యంత వెనుకబడ్డ తమ్మలపల్లి నియోజకవర్గం బాగుపడుతుంది, యువతకు ఉపాధి అవకాశాలు దొరుకుతాయి, రైతులకు మంచి చేసే కార్యక్రమాలు చేపడతారని అన్ని రకాలుగా ఆలోచన చేసిన తర్వాతనే జయచంద్రారెడ్డి గారిని ఎంపిక చేయడం జరిగింది. మంచి అభ్యర్థిని ఎంపిక చేయడం జరిగింది. ఖచ్చితంగా తమ్మలపల్లి నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఆయన అత్యధిక మెజార్టీతో కూడా గెలవబోతున్నాడని చెప్పి కూడా నేను స్పష్టంగా చెప్తా ఉన్నా. వచ్చే ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఎలాగూ గెలవలేదు అన్నటువంటి భావనతో చిన్న చిన్న తెలుగుదేశం పార్టీ నాయకుల మధ్య ఉన్నటువంటి విభేదాలను గోరంత కొండంతలుగా చూపిస్తూ వారి సోషల్ మీడియా చేసేటటువంటి ప్రచారాల పట్ల తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను నాయకులను అప్రమత్తంగా ఉండవాలని, అలాగే ప్రజలు కూడా వీటిని నమ్మవద్దని చెప్పి మేము కోరుతూ ఉన్నాం. తంబళ్లపల్లి నియోజకవర్గంలో ఎలాగో తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా విజయం సాధిస్తుంది. ఎక్కడైతే విజయం సాధిస్తారో అక్కడ అభ్యర్థుల మధ్య పోటీ ఉండడం సహజం. అయితే మెరుగైనటువంటి అభ్యర్థిని, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయగలిగినటువంటి అభ్యర్థిని, ఖచ్చితంగా విజయం సాధించగలిగినటువంటి అభ్యర్థిని చంద్రబాబు నాయుడు గారు అభ్యర్థిగా ఇస్తారు. వాళ్ళందరినీ కూడా తెలుగుదేశం పార్టీ ప్రజలకు తీసుకెళ్లి వారి గెలుపు కోసం తెలుగుదేశం పార్టీ మొత్తం సహకరిస్తుంది. ఈ క్రమంలో అక్కడ అభ్యర్థుల మధ్య ఉన్నటువంటి చిన్న చిన్న విభేదాలను వైసీపీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా ఏదో ఎక్స్ప్లాయిట్ చేస్తూ ఏదో అబద్ధ కల్పన కల్పించి చేసేటటువంటి వదంతులను ఎటువంటి పరిస్థితుల్లో నమ్మద్దండి. జయచంద్రారెడ్డి గారి విజయానికి తెలుగుదేశం పార్టీ అంతా కూడా వెంట ఉండి కృషి చేసి విజయం సాధించి చంద్రబాబు గారి నాయకత్వంలో ఖచ్చితంగా తంబళ్లపల్లి అభివృద్ధిని తీసుకొచ్చేదానికి మేమంతా ప్రయత్నం చేస్తాం. పెద్దలు ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి అన్న గారికి, మా జిల్లా అధ్యక్షులు జగన్మోహన్ రాజు గారికి ఇద్దరికీ నా నమస్కారాలు తెలియజేస్తూ, ఏదైతే మా నారా చంద్రబాబు నాయుడు గారు, మా యువ నాయకుడు నారా లోకేష్ గారు, మా పవన్ కళ్యాణ్ గారు ఎవరైతే అనౌన్స్ చేశారో వాళ్ళను ఖచ్చితంగా కూడా 175 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థిత్వంపై ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క నాయకుడు ఖచ్చితంగా సైనికుల వల్లే పనిచేస్తామని. ఎందుకంటే ఈసారి రాష్ట్రం మా నారా చంద్రబాబు నాయుడు గారు వస్తే తప్ప రాష్ట్రం ఈరోజు దేశంలోని రాజధాని లేని రాష్ట్రం ఎక్కడన్నా ఉందంటే ఒక్క ఆంధ్రప్రదేశ్ మాత్రమే. బిడ్డల భవిష్యత్తు బాగుపడాలన్నా, భావితరాల భవిష్యత్తు బాగుపడాలన్నా నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు రావడం ఈ రాష్ట్రానికి అవసరం ఉంది. కాబట్టి వాళ్ళు ఎవరైతే అభ్యర్థిని ప్రకటించారో ఈ రాజంపేట పార్లమెంటు పరిధిలో కూడా మేము ఒకటే తెలియజేస్తున్నాం. ఈ 7 నియోజకవర్గాలకు సంబంధించి అటు పుంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద కావచ్చు, ఎంపీ మిథున్ రెడ్డి మీద కావచ్చు, తంబలపల్లిలో ద్వారకనాథ్ రెడ్డి మీద కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ ఎవరిని ఇచ్చినా కూడా మేము ఖచ్చితంగా పెద్దిరెడ్డి కుటుంబాన్ని ఈ రాజంపేట పార్లమెంట్ నుంచి పక్క రాష్ట్రాలకు తరిమేకి తెలుగుదేశం కార్యకర్తలందరం, జనసేన సైనికులందరం కలిసికట్టుగా ఈసారి అందరినీ వాళ్ళను తరిమి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, రాబో రోజుల్లో ఎవరికి సీట్ ఇచ్చినా కూడా మదనపల్లిలో తెలుగుదేశం జెండా ఎగరేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వేసవి సమీపిస్తున్న వేళ బోర్లలో నీటి శాతం తగ్గుముఖం పట్టిందని మున్సిపల్ కమిషనర్ ప్రమీల తెలియజేశారు. నేడు మదనపల్లె మున్సిపాలిటీ కార్యాలయంలోని ఆమె ఛాంబర్ నందు ఎంసీటీవీతో మాట్లాడారు. ప్రజలు వేసవి సమీపిస్తున్న వేళ నీటిని ఆదా చేయాలని, వృధా చేయవద్దని సూచించారు. అదేవిధంగా బోర్లు వేయవద్దని, నిబంధనలు ఉల్లంఘించిన బోర్లు వేస్తే సీజ్ చేయడం జరుగుతుందని హెచ్చరించారు. అందరికీ నమస్కారం. మదనపల్లె పట్టణ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి, మనకి వేసవికాలం రానున్న దృష్ట్యా మరి వర్షాలు ఈసారి తక్కువగా ఉండటం వలన మన గ్రౌండ్ వాటర్ బోర్లలో చాలా తక్కువగా రావటం జరుగుతూ ఉంది. అందువల్ల కొద్దిగా వాటర్ సప్లై అనేది గ్యాప్ ఎక్కువగా రావటం జరుగుతూ ఉంది. మరి దీనికి గాను మనం కూడా ఆల్టర్నేటివ్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. వార్డు అన్నిట్లో కూడా వాటర్ సప్లై చేసే విధంగా అవసరమైనటువంటి చర్యలన్నీ కూడా తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా వేసవి కాలంలో ఎక్కడా కూడా వాటర్కి ఇబ్బంది రాకుండా ఉండటం కోసం మరి గౌరవ కౌన్సిల్ సభ్యుల దృష్టికి తీసుకువెళ్ళి కావలసినటువంటి మెటీరియల్ని పర్చేజ్ చేసుకోవటం, ఎక్కడైతే వాటర్ ఉండి కొద్దిగా మనకి వాటర్ ఎక్కువగా వస్తుందో అక్కడ
బోర్లు వేయించుకోవటం, అదనంగా బోర్స్ వేయించుకోవటం జరుగుతుంది. మరి అక్కడి నుంచి వాటరు మనకున్నటువంటి మున్సిపాలిటీ ట్యాంకర్స్ ద్వారా కూడా సప్లై చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మనకి అమ్మచెరువుమిట్ట ఏరియాలో ఈ నేషనల్ హైవే వైండింగ్ జరుగుతున్న ఏరియాలో ఇక్కడ పైప్ లైన్లు డ్యామేజ్ కావటం వలన అక్కడ ఫ్రీక్వెన్సీ అనేది చాలా గ్యాప్ రావడం జరిగింది. వాటర్ సప్లై అనేది 10 రోజులు గ్యాప్ ఇలా రావడం జరుగుతుంది. దానికోసం మనం ట్యాంకర్స్ ద్వారా సంప్లో వాటరు ఇచ్చి మరి వాటర్ని సప్లై చేయడం జరుగుతుంది. ఈ విధంగా పబ్లిక్ ఎక్కడ కూడా ఇన్కన్వీనియన్స్ లేకుండా మరి వాటర్ సప్లై అరేంజ్మెంట్స్ అనేవి చేయడం జరుగుతుంది. ఈ పరిస్థితుల దృష్ట్యా మరి ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. ఎక్కడంటే అక్కడ మరి వేసవకాలం కాబట్టి ప్రజలందరూ ఇబ్బంది పడకుండా ఉండాలి కాబట్టి ఈ బోర్స్ అనేవి వేయటం మరి స్టాప్ చేయవలసిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. మున్సిపాలిటీ కేవలము ఈ గ్రౌండ్ వాటర్ మీదే డిపెండ్ అయ్యి వాటర్ అనేది ఇవ్వటం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రజలందరికీ అవసరమైన వాటర్ మనం ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా మున్సిపాలిటీకి సహకరించండి. ఎక్కడంటే అక్కడ బోరు డ్రిల్లింగ్ చేయటం ఇవన్నీ కూడా మరి స్టాప్ చేయాల్సిందిగా ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము. అదేవిధంగా ఎక్కడ కూడా వాటర్ అనేది వేస్టేజ్ లేకుండా మరి దాన్ని పొదుపుగా వాడుకోవాల్సిందిగా మరి ఈ సందర్భంగా అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. రామచంద్ర యాదవ్ ఎవరో తమకు తెలియదని, ఆలయానికి ఎవరు వచ్చినా ఆలయ కమిటీ తరపున మర్యాద ఇస్తామే తప్ప భుజాన ఎత్తుకోమని సిటిఎంలోని శ్రీ నలవీర గంగాభవారి అమ్మవారి ఆలయ కమిటీ సభ్యులు తెలియజేశారు. నేడు మదనపల్లె పట్టణంలోని R&B అతిథి గృహం నందు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సిటిఎం సర్పంచ్ ఆనంద్ ప్రార్థసారథి, ఆలయ కమిటీ సభ్యులు వెలుగు చంద్ర, పొగాకు ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇటీవలే సిటిఎం నందు జరిగిన శ్రీ నలవీర గంగాభవారి అమ్మవారి జాతర సందర్భంగా ఆలయ కమిటీ తరపున తాము ఎవరికీ ఘనంగా స్వాగతం పలకలేదని స్పష్టం చేశారు. అయితే ఓ పత్రికలో తాము రామచంద్ర యాదవ్ అనే వ్యక్తికి రాచమర్యాదలు చేసినట్లుగా వార్త రాయడం భావ్యం కాదన్నారు. వాస్తవాలు తెలుసుకుని రాయాలే తప్ప అవాస్తవాలు ప్రచురితం చేయవద్దని హితవు పలికారు. నలవీర గంగాభవాని జాతర సిటిఎం గ్రామం నందు ప్రజల సహకారంతో, అందరు పోలీస్ డిపార్ట్మెంట్ సహకారంతో అయితేమి, అందరి సహకారంతో, పత్రికా విలేకరుల సహకారంతో అయితేమి ప్రతి ఒక్కరితో కూడా అమ్మవారి తిరునాళ్ళ దిగ్విజయంగా జరిగింది. దీనికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ముఖ్యంగా ఈ నెల 27వ తేదీ నాడు ఒక పత్రికలో ఇక్కడ రామచంద్ర యాదవ్ గారని ఇక్కడ నలవీర గంగాభవాని దర్శనానికి ఇట్ట వచ్చాడు. అతనికి ఆలయంలో ఎవరు వచ్చినా కూడా ఆలయ మర్యాద ప్రకారం అమ్మవారి ప్రసాదాలు, తీర్థ ప్రసాదాలు ఇవ్వడం ఆనవాయితీ. ఇందులో కూడా ఆ పత్రిక రాజకీయం చేస్తూ వైఎస్ఆర్సీపీ లీడర్లు ఘన స్వాగతం పలికారు అని ఇవ్వడం చాలా శోచనీయం. ఎందుకంటే అక్కడ ఆలయ కమిటీ అనేది ప్రతి ఒక్కరికి పార్టీలకు అతీతంగా ఎవరు వచ్చినా కూడా ఆలయ మర్యాదలు అనేది ఖచ్చితంగా ఇస్తారన్నమాట. దీంట్లో మీరు గిట్టని వాళ్ళు చెప్పారో, మీరు చెప్పారో దీన్ని ఏ విధంగా దీన్ని మీరు ముద్రిస్తారని అడుగుతున్నాం. ఈ రామచంద్ర యాదవ్ గారు అనేది ఎవరో మాకు తెలియదండి. ఆలయానికి వచ్చాడు, ఇతను కూడా మీడియాని పిలుచుకొచ్చుకొని ఇంత హంగామా చేయించుకోవాలని అవసరం ఏముందండి? రామచంద్ర యాదవ్ అక్కడ సిటిఎంలో ఘన స్వాగతం అని సోషల్ మీడియాలో పెట్టారు కొన్ని వీడియోలు కూడా, క్లిప్పింగ్స్. పూలు చల్లుకుంటా వెహికల్లో తిరునాళ్ళలో వేల సంఖ్యలో జనాలు పాల్గొంటారు, అది అందరికీ తెలిసిన విషయమే. ఆయన సొంతంగా 2 బండ్లో పూలు వేసుకొచ్చుకొని వాళ్ళ మనుషులే తెచ్చుకొని పూలు చల్లుకొని వీడియోల్లో కానీ సోషల్ మీడియాలో కానీ కవరేజ్ చేసుకుంటూ రామచంద్ర యాదవ్కు భారీ ఘనస్వాగతం పలికిన సికిం గ్రామ ప్రజలు అని పెట్టుకుంటారు. మీరెవరండి? గుడి దగ్గరికి వచ్చారు, గుడి తరపున నీకు కావాల్సిన మర్యాద ఆలయ కమిటీ చేసి తీర్థప్రసాదాలు ఇచ్చింది, అంతటితో మీరు ముగించుకోవాలి. కానీ నీకు 4 వెనకంటి రారు. నీకు ఇంకా నువ్వు పుంగనూరులో కానీ ఇంకో చోటు కానీ నువ్వు హల్చల్ చేసుకొని ఒకరిని బెదిరించి వీళ్ళని బెదిరించే తాత మీకు లేదు. నువ్వు పెద్దిరెడ్డి గారిని ఎదిరించి నిలబడేంత అర్హత కూడా మీకు లేదు.
సిటిఎం నల్లవీర గంగా భవానీ జాతర ఈ నెల 24వ తేదీ నుండి ప్రారంభమై 28వ తేదీ వరకు జరిగింది. అందులో భాగంగా రాష్ట్ర నలుమూలల నుండి కూడా కొన్ని లక్షలాది మంది భక్తులు ఆలయ అమ్మవారిని దర్శించుకోవడానికి కొన్ని లక్షల మంది వచ్చినారు. అందులో భాగంగా ఈ రామచంద్ర యాదవ్ అనే వ్యక్తి కూడా వచ్చిన్నాడు. అతను ఎవరో కూడా మాకు తెలియదు. అతని వల్ల మాకు అవసరమూ లేదు. మేము ఈ పత్రిక ఆంధ్రప్రభ పత్రిక విలేకరి ఇక్కడ ఈ ఫోటో కూడా క్లియర్గా ఉంది. మేము ఎవరు కూడా లేదు. ఆనందన్న కానీ సర్పంచ్, అదేవిధంగా వెలుగు చంద్ర ఎంపీపీ భర్త వెలుగు చంద్ర కూడా ఇక్కడ లేడు. లేకపోయినా అతను ఏ ఉద్దేశంతో, దేనికి స్వలాభం కోసం ఆశపడి ఏ ఉద్దేశంతో ఈ పత్రికలో ఈ విధంగా రాసినాడో అతని విజ్ఞప్తికే తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మేము ఒకటే చెప్తున్నాం, ఈ రామచంద్ర యాదవ లోకల్లో ఒక్కరు కూడా ఎవరు కూడా వైసీపీ కార్యకర్తలు అతనికి స్వాగతం పలికిన చరిత్ర లేవు. మీడియా చూడండి, మీడియాలో కూడా సోషల్ మీడియాలో కూడా వీడియో వచ్చింది, ఫోటోలు వచ్చినాయి. బయట ఎక్కడి నుంచినో బయట వ్యక్తులను పిలిపించుకొని అతనే బండ్లలో పెట్టుకొని పూలు చల్లించుకొని జైజేలు కొట్టుకుంటా జాతరలో కూడా అమ్మవారి జాతరలో కూడా రాజకీయం చేసిన వ్యక్తి ఎవడన్నా ఉన్నాడంటే ఈ దుర్మార్గుడు రామచంద్ర. కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ఇదే పార్టీలో మితనన్న కోసమే మేము పనిచేస్తాము తప్ప ఇతరులు ఎవడు ఏ పుట్టబోసుగాడు వచ్చినా వాళ్ళకు మేము పనిచేసే ప్రసక్తే ఉండదు. వాడు ఎంత గొప్ప వ్యక్తి అయినా, ఎంత గొప్ప నాయకుడైనా. మాకు ఏకైక లీడరు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, రెండో లీడరు గౌరవ ఎంపీ మిథునన్న గారు. ఈ రెండే మాకు తెలుసు. ఏదైతే రాశాడో వార్త వాస్తవం తెలుసుకొని దీనిపైన వివరణ ఇవ్వాలని ఈ పత్రిక ఎవరైతే రాసినాడో ఆ విలేకరికి మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. దయచేసి ఇదేదైతే వార్త వచ్చిందో దాంట్లో 1% కూడా నిజాయితీ లేదు. ఇదంతా ఫేక్ న్యూస్ అని కూడా మేము చెప్తున్నాం. మదనపల్లె మున్సిపాలిటీ అబ్గాస్ విభాగంలో నిబంధనలకు విరుద్ధంగా నియామకాలు జరిగాయని బహుజన యువసేన అధ్యక్షులు పునీత్ ఆరోపించారు. నేడు మదనపల్లె మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట వారు ఆందోళన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బహుజన యువసేన నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పునీత్ మాట్లాడుతూ మదనపల్లె మున్సిపాలిటీ నందు అబ్కాస్ విభాగంలో నిబంధనలకు విరుద్ధంగా నియామకాలు జరిగాయని ఇదివరకే కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందన్నారు. ఇప్పటికైనా అనర్హత కలిగిన వారిని తొలగించి అర్హులైన వారికి న్యాయం చేయాలని కోరారు. అదేవిధంగా నిబంధనలకు విరుద్ధంగా నియామకాలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో లోకాయుక్తను ఆశ్రయిస్తామని హెచ్చరించారు. కమిషనర్ గారు వెంటనే బయటికి రావాలి. అవినీతికి పాల్పడిన కమిషనర్ గారు వెంటనే కమిషనర్ గారు వెంటనే కమిషనర్ గారిని వెంటనే సస్పెండ్ చేయాలి. అవినీతికి పాల్పడిన కమిషనర్ గారిని వెంటనే ఆబ్కాస్ ఉద్యోగుల నియామకాలలో అవకతవకలు జరిగినాయని, అవినీతికి పాల్పడి కౌన్సిల్ని సైతం తప్పుదావ పట్టించి అనర్హులైన వారిని అజెండాలో పెట్టి అజెండాలో ఎవరికి తెలియపరచకుండా తప్పుదావ పట్టించిన కోసమై గతంలో బహుజన యువసేన BOS ఆధ్వర్యంలో కలెక్టర్ గారికి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ విషయమై మేము మేడం గారిని సమాచార చట్టం ప్రకారం కూడా ఇన్ఫర్మేషన్ కూడా అడగడం జరిగింది. ఏవి నిధులు ఏ ఆబ్కాస్ విధులు గాని ఇన్స్ట్రక్షన్స్ గాని పాటించకుండా మీరు ఇష్టానుసారం ఇట్లా కరోనాలో లెటర్లు పెట్టుకుంటే, కరోనాలో చనిపోయినారని లెటర్లు పెట్టుకుంటే, అలా అదే విధంలో అయితే కరోనాలో చాలా 100 మంది చనిపోయినారు. ఆ 100 మంది కూడా లెటర్లు పెట్టుకుంటే మీరు ఉద్యోగాలు ఇచ్చేస్తారా? అలాగే మాకు ఉపాధి లేదు, మేము డిగ్రీ చదువుకున్నామని లెటర్ పెట్టుకుంటే కూడా మీరు ఉద్యోగాలు ఇచ్చేస్తారు. అలా అయితే మా వాళ్ళు అయితే డిగ్రీ చదివినారు, కొంతమంది బీటెక్ చదివినారు, కొందరు ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నారు. వాళ్ళు కూడా రిక్వెజేషన్ లెటర్లు పెట్టుకుంటారు. ఇదేమన్నా మున్సిపాలిటీ అనుకుంటున్నారా? మీ సొంత ఏమన్నా కార్పొరేట్ ఆఫీస్ అనుకుంటున్నారా? దయచేసి ఈ దీంట్లో మాకు తెలియదు ఏమనంటే ఆబ్కాస్ మళ్ళీ కూడా ఇప్పుడు ప్రజలందరికీ, ఉన్నత అధికారులకు అందరికీ మేము తెలియజేయడం ఏమంటే ఆబ్కాస్ అనే సంస్థ ఏపీ కార్పొరేషన్ ఫర్ అవుట్ సోర్సింగ్ సర్వీసెస్. దాంట్లో ఆబ్కాస్ విధి విధానాలు ఎలా ఉంటాయంటే ఆబ్కాస్ లో రిటైర్డ్ అయిన వాళ్ళకి ఎలాంటి బెనిఫిట్స్ రావు కాబట్టి, ఎలాంటి బెనిఫిట్స్ వాళ్ళకు ఉండవు కాబట్టి వాళ్ళ కుటుంబ పోషణ కొరకు వాళ్ళ కుటుంబీకుల్లో ఎవరికైనా ఉద్యోగం ఇస్తే వాళ్ళు జీవనాధారం గడపడానికి ఆబ్కాస్ అనే సంస్థ విధి విధానాలు ఉన్నాయి. కానీ మీరు ఎక్కువ శాతం అవుట్ సోర్సింగ్ లో పనిచేసే ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు పనిచేస్తారు. వాళ్ళ కుటుంబాలకు అన్యాయం చేస్తూ, ఈ రోజు ఎస్సీలకు అన్యాయం చేస్తూ, ఎస్టీలకు అన్యాయం చేస్తూ, బీసీలకు
రైతులకు అన్యాయం చేస్తూ కేవలం మీరు అవినీతికి పాల్పడి, మీరు అధికార పార్టీ ప్రలోభాలకు పాల్పడి ఈ రోజు ఉద్యోగాలు ఇవ్వడం ఏమాత్రం సమంజసం కాదు. ఎవరైతే అనర్హులైతే ఈ అజెండాలు పెట్టారో ఆ అజెండాలు క్యాన్సిల్ చేపించి అర్హులైన వాళ్ళకి ఉద్యోగం కలిగించేలా కూడా చైర్మన్ గాని, చైర్మన్ గారు గాని, వైస్ చైర్మన్ గారు గాని, ప్రతిపక్ష కౌన్సిలర్లు గాని, అధికార పార్టీ కౌన్సిలర్లు గాని కూడా కృషి చేయాలని కోరుకుంటూ, లేని పక్షాన ఉద్యమం ఉద్రిక్తం చేస్తామని కోరుకుంటూ జై భీమ్, జై భారత్. ఇంటర్ పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టడం జరిగిందని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ బాలకృష్ణమూర్తి తెలిపారు. నేడు మదనపల్లె ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సర పరీక్షలు రేపటి నుండి ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు ఇంటర్ పరీక్షలు బాగా రాసి మంచి ఉత్తీర్ణత సాధించాలని ఆకాంక్షించారు. ఇటు 2023-24 విద్యా సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ వ్యవస్థలో పబ్లిక్ ఎగ్జామినేషన్స్ అనేటివి ప్రారంభించబడ్డాయి. యాక్చువల్గా ఫిబ్రవరి నెల 5వ తేదీ నుంచి 20వ తేదీ వరకు 3 స్పెల్లుల్లో ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్ కూడా జరగడం జరిగింది. ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్ అన్నీ కూడా కెమెరాలు అమర్చి ల్యాబుల్లో ఒక చీఫ్ సూపరింటెండెంట్ ద్వారా ఈ యొక్క పరీక్షలు అనేటివి రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరిగాయి. మన అన్నమయ్య జిల్లాలో కూడా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఈ థియరీ ఎగ్జామినేషన్స్ మార్చి 1వ తారీఖు నుంచి మార్చి 20వ తారీఖు వరకు జరుగుతాయి. ఈ థియరీ ఎగ్జామినేషన్స్కు అన్నమయ్య జిల్లాలో అన్ని కళాశాలల్లో పరీక్షలకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయబడ్డాయి. రేపటి నుంచి పరీక్షలు అనేటివి ప్రారంభించబడతాయి. ప్రతి క్లాస్ రూమ్లో కూడా కెమెరా అనేది ఉంటుంది, లైటింగ్ ఉంటుంది, డెస్క్లు ఉంటాయి. ఇవన్నీ కూడా ప్రతి కళాశాలలో ప్రతి సెంటర్లో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా విద్యార్థులందరికీ కూడా హాల్ టికెట్లు వాళ్ళే డౌన్లోడ్ చేసుకొని రావచ్చు. ప్రిన్సిపల్ సంతకం అవసరం లేదు. ప్రైవేట్ కళాశాలలు కావచ్చు, కార్పొరేట్ కళాశాలలు కావచ్చు, హాల్ టికెట్ ఇవ్వము అనే దానికి లేదు. విద్యార్థి ప్రైవేటు నెట్ సెంటర్కి పోయి కూడా హాల్ టికెట్ తీసుకొని రావచ్చు. హాల్ టికెట్లో ఎవరి సంతకము ఎవరి అటెస్టేషన్ కూడా అవసరం లేదు. విద్యార్థులు కూడా ఎవరూ కూడా ఈ విషయంలో ఫీల్ కావాల్సిన అవసరం లేదు. ప్రిన్సిపల్ హాల్ టికెట్ ఇవ్వలేదే, ప్రైవేట్ కాలేజీలో ఇవ్వలేదే అనే బాధ కూడా విద్యార్థులకు లేకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు ఇచ్చి ప్రతి విద్యార్థి కూడా ఎగ్జామినేషన్ రాయడానికి పూర్తి స్వేచ్ఛ సౌకర్యాలు కల్పించడమే కాకుండా విద్యార్థులు ఏదైనా కొద్దిగా స్ట్రెస్ అనేది ఉంటే స్ట్రెస్ మేనేజ్మెంట్ కూడా విద్యార్థులకు ఒక అవగాహన, ఒక ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రైవేట్ కళాశాలలు కావచ్చు, గవర్నమెంట్ కళాశాలలో కావచ్చు, స్ట్రెస్ను కూడా విద్యార్థుల పైన ప్రెజర్ అనేది తగ్గిస్తూ ఏ విధంగా కూల్గా ప్రశాంతంగా పరీక్షలు రాయాలి అనే దానికి కూడా ఎగ్జామినేషన్ హాల్లో కూడా ఒక 5 minutes వాళ్ళకు ఈ యొక్క ప్రశాంత వాతావరణం కల్పించడం జరుగుతూ వచ్చింది. కాబట్టి విద్యార్థులంతా కూడా ఈ విషయంలో ఎలాంటి ఫీలింగ్ లేకుండా ప్రశాంతంగా ఈ యొక్క పరీక్షలు అనేవి రాసి 100% వాళ్ళు పాస్ అవ్వడానికి భగవంతుడి కృషి చేయాలని, అదేవిధంగా విద్యార్థులు కూడా బాగా చదివి పరీక్షలు రాయాలని అందరికీ శుభాకాంక్షలు, ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ ముగిస్తున్నాం. మదనపల్లె మండలంలో అభివృద్ధి కేవలం వైసీపీ ప్రభుత్వంలోనే జరిగిందని జెడ్పీటీసీ ఉదయ్ కుమార్ తెలియజేశారు. నేడు మదనపల్లె రూరల్ మండలం వలసపల్లె పంచాయతీ నందు 20 లక్షల రూపాయలతో జరగనున్న అభివృద్ధి పనులకు వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త నిస్సార్ అహ్మద్తో కలిసి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో వైకాపా నేతలు నాగరాజు రెడ్డి తదితరులు పాల్గొన్నారు. Come on,
మదనపల్లి మండలం వలసపల్లి పంచాయతీ మొలకల్దిన్నె గ్రామం నందు ఈరోజు మదనపల్లి మండల నిధుల నుంచి 8 లక్షల రూపాయలతో సిమెంట్ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించబడినవి. ఈ కార్యక్రమము స్థానిక సర్పంచ్ నాగరాజరెడ్డి గారు మరియు ఎంపీటీసీ మునిరెడ్డి గారు, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మరియు వైఎస్ఆర్ పార్టీ తరఫున పోటీ చేయబోయే ఎమ్మెల్యే అభ్యర్థి నిసారన్న గారు, అందరూ కూడా ఇక్కడ ఉన్న స్థానిక నాయకులు సుబ్బయ్యన్న అందరూ ఎన్నో రోజుల నుంచి ఇక్కడ ఇంటర్నల్ రోడ్స్ లేక సమస్యలు ఉన్నాయని చెప్పి చాలాసార్లు అధికారుల దృష్టికైతేనేమి మా దృష్టికైతే తీసుకురావడం జరిగింది. ఉన్న పరిధిలో నిధుల్లో కొంతమైన ఈ గ్రామంలో వెనకబడిన గ్రామాన్ని అభివృద్ధి చేయాలనే తలంపుతో ఈరోజు దాదాపు 20 లక్షల రూపాయలు ఈ పంచాయతీకి నిధులు విడుదల చేయడం జరిగింది. దాంతో నుంచి ఈ గ్రామంలో 8 లక్షలు మరియు వలసపల్లి గ్రామంలో కొన్ని రోడ్లు కూడా ప్రారంభిస్తారు ఈరోజు. ఇదే విధంగా రాబోయే రోజుల్లో కూడా మీరందరి ఆదరణతో మండలం అభివృద్ధి చేసేదానికి స్థానిక నాయకులందరితో కూడా కలుసుకొని మరిన్ని నిధులు వచ్చేదానికి ప్రయత్నం చేసి అభివృద్ధి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. దీంట్లో ప్రచార కార్యక్రమం సంబంధంగా మేము వచ్చి మొలకల్దిన్నె ఈ విలేజ్కు సందర్శించినప్పుడు చాలా వరకు ఇక్కడ సిమెంట్ల కొరత, డ్రైనేజ్ ప్రాబ్లం అంతా ఉందని చెప్పినారు. దానికోసం మన స్థానిక జెడ్పీటీసీ గారితో, ఎంపీపీ గారితో, మళ్ళీ సర్పంచ్ గారితో మేము మాట్లాడి ఎట్లా తిరిగి ఈ విలేజ్కి ఏదో చేయాలా, మనము నిజంగానే ఇక్కడ కొరత ఉంది, సిమెంట్ రోడ్ ప్రాబ్లం ఉంది, చేస్తే బాగుంటుంది, డ్రైనేజ్ సమస్య కూడా ఉంది అని చెప్పినప్పుడు వాళ్ళు కూడా మాకు దానికి స్పందించి 8 లక్షల రూపాయలు జనరల్ ఫండ్స్ కింద 8 లక్షల రూపాయలు ఇచ్చారు. దానివల్ల ఇప్పుడు ఈరోజు భూమి పూజ కార్యక్రమానికి నన్ను పిలిచారు. నాకు చాలా సంతోషంగా ఉంది. అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. ఇదే విధంగా నేను ఇంకా రాబోయే దినాల్లో కూడా చాలా వరకు ఫండ్స్ చేసి వైఎస్ఆర్సీపీ సంక్షేమానికి కాదు అభివృద్ధి కూడా తోడ్పాటిస్తుందని చెప్పి నిరూపించేదానికి నేను ఇంజనీర్గా కూడా పనిచేశాను. కాబట్టి దాంతో మొన్న లాస్ట్ వలసపల్లి మీటింగ్లో కూడా వలసపల్లి గ్రామాన్ని నేను దత్తత తీసుకుంటానని కూడా నేను అందరి సమక్షంలో హామీ ఇచ్చాను. ఈ విధంగానే ఇంకా రాబోయే దినాల్లో కూడా చాలా వరకు గ్రాంట్స్ అన్ని పుల్డప్ చేసుకొని ఎంపీ గారితో సహకారంతో ఈ విలేజ్ను అన్ని విలేజ్ల కంటే ఈ గ్రామాన్ని అన్ని గ్రామాల కంటే నెంబర్ 1లో పెడతానని చెప్పి ఈ విధంగా కూడా హామీ ఇస్తూ ఉన్నాను. నేను ఇప్పుడు ఈ ఫస్ట్ 8 లక్షలు ఇప్పుడు దీంతో సీసీ రోడ్ నిర్మాణం చేపట్టాము. తర్వాత డ్రైన్స్ కూడా చేస్తాము. అదేవిధంగా వలసపల్లి గ్రామంలో కూడా ఇప్పుడు ఇంకా ఇక్కడ నుండి నెక్స్ట్ అక్కడికి పోయి అక్కడ కూడా కొన్ని సిమెంట్ రోడ్లు భూమి పూజ కార్యక్రమం ఉంది. కాబట్టి ఇంకా రాబోయే దినాల్లో కూడా నేను వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా నిలబడతా ఉన్నాను. ఇంకా రాబోయే దినాల్లో కూడా ఎంపీ మిథున్ కానీ నన్ను కానీ హైయెస్ట్ మెజార్టీతో గెలిపిస్తే ఇంకా 5 సంవత్సరాలు ఖచ్చితంగా మీ సేవలో ఉంటాను, అన్ని విలేజెస్ను డెవలప్ చేస్తానని చెప్పి అందరికీ హామీ ఇస్తూ ఈ అవకాశం ఇచ్చేందుకు నా ధన్యవాదాలు. ఈ ఎన్నో రోజుల తర్వాత మనకి మొలకల్దిన్నెలో రోడ్డు సౌకర్యం లేదు, పాములు తిరుగుతుంటాయి. చాలా మంది నాకు చాలా కంప్లైంట్ చేశారు. ఇదే కంప్లైంట్ తీసుకుని మిథునన్నతో అడిగాను. మిథునన్న సహకారంతో నిసార్ అన్నకు కాల్ చేసి ఇట్లా మొలకల్దిన్నెలో రోడ్డుకి వేయాలని చెప్పేసి నిసార్ అన్న చెప్పండి. నిసార్ అన్న వచ్చి ఎండిఓ ఆఫీస్లో మాట్లాడి ఈరోజు మనకు శాంక్షన్ చేపించినాడు. చాలా ధన్యవాదాలు, థ్యాంక్ యూ నిసార్ అన్న. అలాగే ఈ ఊర్లో ఇంతకుముందు వేసిన రోడ్డు కూడా జెడ్పీటీసీ ఉదయన సహకారంతోనే ఇంతకుముందు రోడ్డు కూడా నేను వేసాము. కాబట్టి దయచేసి నిసార్ అన్నని ఈసారి మనం గెలిపించుకుంటే మన ఊర్లో ఉన్న రోడ్లన్నీ సీసీ రోడ్లు కంప్లీట్ చేసి డ్రైన్స్ కూడా కంప్లీట్ చేస్తాను. అందరి ముందర మీకు ప్రామిస్ చేస్తున్నాను. అత్యధిక మెజార్టీ ఈసారి అన్నను గెలిపించుకుందామని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, ఎంపీ నడ్డా గారి నాయకత్వం వర్ధిల్లాలి, భారత్ మాతాకి జై, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జిందాబాద్ జిందాబాద్, బీజేపీ జిందాబాద్, జిందాబాద్ జిందాబాద్, బీజేపీ జిందాబాద్. జై బీజేపీ, జై బీజేపీ, జై బీజేపీ మాతాకి జై, బీజేపీ. ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ఏదైతే అవినీతి, కుటిల నీతికి వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపోరు పేరుపైన ప్రతి ఒక్క గ్రామంలో ఈ యొక్క వైసీపీ అరాచకాలను ఎత్తి చూపుతూ రాబోయేటువంటి ఎన్నికల్లో ఆ యొక్క జగన్ ప్రభుత్వాన్ని గద్దెదించడమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్త ప్రతి ఒక్క శక్తి కేంద్రం స్థాయిలో అన్ని స్థాయిలో కూడా ఈ యొక్క ప్రజాపోరు యాత్రను సాగిస్తూ అదేవిధంగా ఈ యొక్క నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి చేస్తున్నటువంటి అభివృద్ధిని, అదేవిధంగా ప్రపంచ దేశాల్లో భారత జాతిని, భరత మాతను జగద్గురు స్థానంలో నిలపడం కోసం ఆయన చేస్తున్నటువంటి ప్రయత్నము, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు రాబోయే రోజుల్లో జరగబోయేటటువంటి
ఎన్నికల యుద్ధానికి సన్నద్ధం చూపుతూ ఈరోజు పురంధేశ్వరి గారి యొక్క నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపోరు చేపడుతున్నాం. అందులో భాగంగా ఈరోజు మదనపల్లి పట్టణంలో కూడా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతోంది. ఈ యొక్క కార్యక్రమం గ్రామంలో కూడా జరుగుతోంది. రాబోయేటువంటి రోజుల్లో భారతీయ జనతా పార్టీ ధర్మం కోసం పాటుపడేటటువంటి నరేంద్ర మోడీని బలపరచాలనేసి ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ యొక్క అవినీతిలో కూరుకుపోయినటువంటి వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదించాలనేసి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. జై హింద్, జై భారత్. మదనపల్లి పట్టణంలో బీజేపీ పార్టీ ప్రజాపోరు అనేటువంటి కార్యక్రమం ద్వారా రాబోయే ఎలక్షన్లకు సిద్ధమై ఈ అవినీతి ప్రభుత్వాన్ని తరిమి కొట్టడానికి ప్రజలంతా ఏకమై బీజేపీ పార్టీ నడుస్తున్నారు. ఈ 5 సంవత్సరాల్లో రాష్ట్రంలో మీరు చేసినటువంటి ఘోరాలు నేరాలు వీటన్నిటిని భరిస్తున్నటువంటి రాష్ట్ర ప్రజలకు వీరి నుంచి విముక్తి కలిగించడానికి ఏదైతే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మున్సిపల్ చైర్పర్సన్ వనిపన మనోజయ అధ్యక్షతన ముగిసిన మున్సిపల్ సాధారణ సమావేశం అజెండాలోని అన్ని అంశాలను ఏకాగ్రీవంగా ఆమోదించిన సభ్యులు. తంబాళ్లపల్లి టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి జయచంద్రారెడ్డిపై సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను నమ్మవద్దు. ఎమ్మెల్సీ రామగోపాలరెడ్డి విజ్ఞప్తి. టీడీపీ పార్లమెంటరీ కార్యాలయంలో అధ్యక్షులు జగన్మోహన్ రాజుతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించిన ఎమ్మెల్సీ. ఇవి ఇప్పుడు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.